సంచలనమనే చెప్పాలి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కే సిట్ అధికారులు ఇవాళ మధ్యాహ్నం నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. రేపు సిట్ అధికారులు ఆయన్ని విచారించే అవకాశం ఉంది. సో రేపటి విచారణ ఎలా ఉండబోతోంది? మా బ్యూరో చీఫ్ విజయ్ తో మాట్లాడదాం. విజయ్, కేసీఆర్ ను సిట్ చీఫ్ సజ్జనార్ విచారిస్తారా, లేకపోతే హరీష్, కేటీఆర్, సంతోష్ రావును విచారించిన అధికారులు విచారిస్తారు? ఎవరు విచారించే అవకాశం ఉంది? సిట్లో మొత్తం సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడ్డ సిట్లో మొత్తం 9 మంది అధికారులు. రేపు ఐపీఎస్ అధికారి హైదరాబాద్ జాయింట్ సిపి ఎస్బీగా ఉన్న విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో 3 ఐపీఎస్లతో పాటుగా 2 అడిషనల్ ఎస్పీలు, 3 ఏసీపీలు, మొత్తం ఈ 9 మంది బృందంలో రేపు 5 బృందం మాజీ సీఎం కేసీఆర్ని విచారించేందుకు వెళ్తున్నారు. హైదరాబాద్లో ప్రస్తుతం జాయింట్ సిపి ఎస్బీగా పనిచేస్తున్న విజయ్ కుమార్, ఆయన గతంలో సిద్దిపేట సిపిగా పనిచేశారు, హైదరాబాద్లో వెస్ట్ జోన్ డీసీపీగా కూడా పనిచేశారు. ఆయన రేపు కేసీఆర్ని విచారించబోతున్నారు. ఆయనతో పాటుగా శంషాబాద్ అడిషనల్ డీసీపీ కేఎస్ రావుతో పాటుగా గ్రేహౌండ్స్ ఎస్పీ రవీందర్ రెడ్డి, ఈ రకంగా మొత్తం 5 సభ్యులతో కూడినటువంటి టీం ప్రస్తుతం కేసీఆర్ని విచారించడం కోసం సిద్ధమైంది. రేపు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయ్యే విచారణ, అక్కడ ఈ బృందం అంతా కూడా వెళ్ళి విచారణ జరపనుంది. సో ఇప్పటివరకు చెప్తున్నట్టుగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారణ అనేది ఈ కేసులో అత్యంత కీలకం. బీఆర్ఎస్ పార్టీ చాలా దాదాపుగా కేటీఆర్, హరీష్ విచారణ రోజు కూడా చెప్పింది, ఖచ్చితంగా త్వరలోనే మా నాయకుడికి నోటీస్ ఇస్తారని చెప్పారు. అనుకున్నట్టుగానే కేసీఆర్కి నోటీసు ఇవ్వబోతున్నారు. మధ్యాహ్నం 3 గంటల నోటీస్ సర్వ్ అవుతుందని కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం తర్వాత కేసీఆర్ విచారణ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుంది, ఇది ఒక కక్ష సాధింపులో భాగంగా చేస్తున్నారు, మున్సిపల్ ఎన్నికల డైవర్షన్ కావచ్చు, అనేక అంశాలు, పొలిటికల్ అంశాలంతా కూడా తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ కేసు పరంగా చూస్తే కేసీఆర్ విచారణకి దారితీసిన పరిస్థితులు, హరీష్ రావు విచారణ తర్వాత కేటీఆర్కి ఇవ్వడం, కేటీఆర్ తర్వాత సంతోష్కి ఇవ్వడం, సంతోష్ స్టేట్మెంట్ తర్వాత కేసీఆర్కి ఇవ్వడాన్ని బట్టి చూస్తే, సో సంతోష్ దగ్గర ఏదైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో దాంట్లో కేసీఆర్ను విచారించాలన్న భావనకి సిట్ వచ్చింది. కేసీఆర్ని ప్రధానంగా సిట్ అడగబోయే ప్రశ్నలు కూడా ప్రభాకర్ రావు రీఅపాయింట్మెంట్, ఎందుకంటే ఈ మొత్తం ఫోన్ ట్యాంపింగ్ వెనకాల ఉన్నటువంటి కీలక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తే ప్రభాకర్ రావు. సో ప్రభాకర్ రావు రీఅపాయింట్మెంట్, ఆయన రిటైర్డ్ అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎస్ఐబి చీఫ్గా నియమించడం వెనకాల ఆంతర్యం ఏంటి, ఆ నియమించడానికి దారితీసిన పరిస్థితులు కేసీఆర్ని అడిగి తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఈ ఎంటైర్ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఎవరికి యూజ్ అవుతుంది, ఆ పార్టీకి సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ కూడా ఇదే ప్రశ్న అడిగారు. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ అనేది ఉపయోగపడింది, చివరిగా పార్టీకి ఉపయోగపడింది. కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనతో పాటుగా పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్కి ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉందనే విషయాన్ని సిట్ ఏ రకంగా ఎస్టాబ్లిష్ చేసినట్టు చూడాల్సింది. జనరల్గా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు విచారణ తర్వాత అందరూ ఎక్స్పెక్ట్ చేశారు కవిత హస్బెండ్ అనిల్కి నోటీస్ సర్వ్ అవుతుంది, లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి, కొంతమంది మాజీ మంత్రులకి అవుతుందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ సిట్ మాత్రం డైరెక్ట్గా కేసీఆర్కే నోటీస్ ఇచ్చింది. కేసీఆర్ విచారణ తర్వాత ఈ కేసులో అత్యంత కీలక పరిణామం చెప్పుకోవచ్చు. కేసీఆర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత, కానీ విజయ్, ఈ సిట్ విచారణకి సంబంధించి నోటీసులు ఇవ్వడానికి పరిశీలిస్తే అటు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, సంతోష్ రావు కానీ అందరికీ చాలా షార్ట్ నోటీసులు ఇచ్చారు. అంటే రేపు విచారణ ఉంటే ఇవాళ సాయంత్రం, ఇవాళ రాత్రి, లేకపోతే ఇవాళ మధ్యాహ్నం చెప్పడం. ఈవెన్ కేసీఆర్ కూడా అలాగే రేపు విచారణ ఉంటే ఇవాళ చెప్పారు. యూజువల్గా సిట్ ప్రొసీజర్ అలాగే ఉంటుంది, ఎందుకంటే ఇతర ఎంక్వైరీ ఏమైనా ఉంటే కొంచెం టైం ఇస్తారు. ఈ డేట్స్లో మీరు రావాల్సి ఉంటుంది, లేకపోతే ఈ డేట్స్లో, ఎందుకంటే వాళ్ళు లీగల్ టీమ్స్తో కూడా మాట్లాడుకోవాలి, లీగల్ సెల్తో మాట్లాడుకోవాలి, చాలా పనులు ఉంటాయి. ఇంత షార్ట్ నోటీస్లో ఇవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే సిట్ అనేది ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇదే చాలా రకంగా చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. 160 సిఆర్పీ స్టేట్మెంట్ అంతా కూడా, ఎందుకంటే మనకి ఏదైతే నోటీస్ సర్వ్ అయిందో ఆ 160 సిఆర్పీసీని చూస్తే 160 సిఆర్పీసీ అనేది ఇన్వెస్టిగేషన్గా సిట్ అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన ఆ వ్యక్తి నుంచి, ఎవరైతే విచారణకు వస్తారో ఆయన దగ్గర నుంచి కేసుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడం. సో దాంట్లో ఏ అడ్వకేట్ని అలౌ చేయరు, ఇన్ ప్రజెన్స్ అంటే అక్యూజ్డ్తో ఎవరైతే నోటీస్ అందుకున్నారో ఆయనతో పాటుగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇద్దరు మాత్రమే ఆ నోటీస్కి సంబంధించినటువంటి వాటికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ అధికారి ఇస్తున్నటువంటి 160 సిఆర్పీసీ ఎప్పుడు ఇస్తే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు విచారణకి రావాల్సి ఉంటుంది. జ్యుడిషియల్ కేసులో గతంలో కేసీఆర్కి కాళేశ్వరం దాంట్లో ఇచ్చారు, దాంట్లో కొంత ముందుగానే ఒక 4 రోజుల ముందుగానే విచారణకు రావాలని చెప్పారు. దానికి అడ్వకేట్లతో పాటుగా ఇన్ కెమెరా ప్రెజెన్స్ లేకుండా, ఎందుకంటే ఆయన మాజీ సీఎంగా పనిచేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కూడా రిక్వెస్ట్ మేరకు, బీఆర్ఎస్ రిక్వెస్ట్ మేరకు లోపలికి వెళ్ళి లోపల రూమ్లోనే ఆన్ రికార్డ్ కెమెరాలోనే పూర్తిగా కూడా విచారణ జరిగింది. కానీ ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ 160 సిఆర్పీసీ కింద ఇస్తున్నటువంటి నోటీస్ కాబట్టి, సో ఇన్వెస్టిగేషన్ అధికారి ఎప్పుడు ఆయన విచారణ అవసరం ఉందనుకుంటే అప్పుడు ఈ నోటీస్ సర్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సో 160 సిఆర్పీసీ నోటీస్కున్నటువంటి పవర్ అది కాబట్టి, సో దీంట్లో రేపే విచారణ చేయాలనుకుంటున్నారు కాబట్టి ఈరోజు నోటీసు
సర్వ్ చేస్తున్నారు. రేపు విచారణకి విచారణకి సహకరించాల్సిందిగా విచారణకు మేమే వస్తామనే విషయాన్ని మెన్షన్ చేస్తున్నారు. అయితే కేటీఆర్, హరీష్, సంతోష్కి మాత్రం ఈవినింగ్ నోటీస్ సర్వ్ చేశారు. ఉదయం పూట రమ్మని చెప్పారు. సిట్ అధికారిని అడిగిన సందర్భంలో కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉంది, త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ ఫిబ్రవరి 5వ తేదీన విచారణకు రానుంది కాబట్టి అప్పటిలోపు కేసు స్టేటస్ని కూడా సుప్రీంకోర్టు చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారాన్ని కొంత ఫాస్ట్గా చేయాలి. అందుకోసమే రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సిట్ ఫామ్ చేశారు సజ్జనార్ హైదరాబాద్ సిపి నేతృత్వంలో. కాబట్టి ఫాస్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కీలకంగా ప్రతిరోజు కూడా ఇన్వెస్టిగేషన్లో ఇంత సమాచారం వస్తుంది కాబట్టి ఆ నేపథ్యంలోనే మేము నోటీస్ సర్వ్ చేసి విచారణ చేయాలన్నది సిట్ వాదన. 160 సిఆర్పిసి స్టేట్మెంట్ ప్రకారంగా నోటీస్ సర్వ్ చేస్తున్నారు కాబట్టి సో ఆ నోటీస్ ఆధారంగానే ఇంత ఫాస్ట్గా వ్యవహారాలు అయితే జరిగిపోతున్నాయి. చూడాలి బీఆర్ఎస్ పార్టీ రేపటి విచారణ సందర్భంగా ఎట్లాంటి రియాక్షన్ ఇస్తుంది, పొలిటికల్గా ఎట్లాంటి విషయాలు మాట్లాడతారు. సిట్ మాత్రం 5 అధికారులు రెడీ చేసింది, క్వశ్చన్ రెడీ చేసింది. రేపు మధ్యాహ్నం 11-12 గంటలకు మాత్రం కేసీఆర్ విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఎస్ విజయ్